జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం ఎల్కేశ్వరంలో ఇసుక క్వారీ యజమాని గ్రామస్తులకు ఉపాధి కల్పించాలని గ్రామ శివార్లో తమ అనుమతి లేనిదే ఇసుక తీయవద్దని గ్రామస్తులు డిమాండ్ చేశారు. బెంగళూరు టు ఇసుక క్వారీ వారు శివార్లో ఉన్న ఇసుకను అక్రమంగా యంత్రాలతోటి తరలిస్తున్నారని అందిన సమాచారం మేరకు ఎలికేశ్వరం గ్రామస్తులు యువకుల ఆధ్వర్యంలో ఇసుక క్వారీ వద్దకు వెళ్లి పరిశీలన చేశారు. గ్రామ శివార్లో ఉన్న ఇసుకను ఎట్టి పరిస్థితుల్లో తరలించవద్దని గ్రామస్తులకు ఉపాధి కల్పించాలని రాళ్లబండి రవీందర్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. బెంగళూరు క్వారీ టూకాడికి రావడం జరిగింది. ఈ బెంగళూరు టూ క్వారీ వాళ్ళు ఎలికేషన్ శివార్లో ఇసుక తరలింపు చేయడానికి సిద్ధంగా యంత్రాలను తీసుకురావడం వల్ల దీన్ని పరీక్షించడానికి ఎలికేషన్ గ్రామ యూత్ పెద్దలు కలిసి రావడం జరిగింది. దీని సమస్య ఏంటంటే మాకు దారి లేకపోవడం వల్ల వీళ్ళు ఇసుక తరలింపు చేయడం జరుగుతుంది. మా శివార్లో ఉన్న ఇలాంటి ఇసుక తరలింపులు బంద్ చేయాలని హెచ్చరిక కొరకే మేము రావడం జరిగింది. మా యువత ఉపాధి కోల్పోతున్నారు. దీన్ని పెద్దల సమక్షంలో పరీక్షించి శివారును ఇలాంటి ఇసుక తరలింపు చేయకూడదు. చేసిన వేళ మా యువత మీ ముందుగా నిలబడి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మాకు దారి అంత లోపు మీరు వేసి చూడాల్సి ఉంది. 2 సంవత్సరాల నుండి మాకు ఎలాంటి ఉపాధి లేకుండా చేస్తున్న ఇసుక క్వారీలు బెంగళూరు టూ క్వారీ వల్లే మేము నష్టాల పాలవుతున్నాం. ఇలాంటి నష్టం జరగకుండా ఈ రోజు మా గ్రామ పెద్దలు యువకులు అందరు కలిసి ఇక్కడ వచ్చి పరీక్షించడం, దీని మీద మేము ఒక 2-3 రోజుల్లో చర్యలు తీసుకుంటాం. మా క్వారీకి ఎలాంటి బెంగళూరు టూ క్వారీ వాళ్ళు మా గ్రామ శివార్లో ఉన్న ఇసుకను ఎట్టి పరిస్థితుల్లో తరలికి ఒప్పుడే లేదు. దీని డిమాండ్స్ ఏంటంటే మాకు కూడా క్వారీ వస్తున్నది, త్వరలో మేము దారి చేసుకుని సిద్ధంగా ఉన్నాం. దీని మీద మేము మాట్లాడుకుంటున్నాం. మా డిమాండ్స్ ప్రకారం మీరు మా హద్దులో రాకుండా చూసుకుంటే చాలా పద్ధతిగా ఉంటుందని యువత తరఫున మా గ్రామ పెద్దల తరఫున డిమాండ్గా మేము